మెయిన్గా చూసుకుంటే ప్రెగ్నెన్సీ లేడీస్కి స్పైనల్ కార్డ్ అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు వాళ్ళు. సో వారికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? సో బేసికల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఆల్మోస్ట్ లైక్ రీబర్త్ అండి. ఫీమేల్కి చాలా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ వల్ల లిగమెంట్స్ అనేవి ల్యాక్స్ అయిపోతాయి అన్నమాట. సో నార్మల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు ఇబ్బంది ఉండదు, కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ రీహాబిలిటేషన్ లేదనుకోండి. అంటే ఎందుకంటే ముందు ట్రెడిషనల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత మనము లేడీస్కి చాలా రికవర్ అయ్యే టైం ఇచ్చేవాళ్ళం అనమాట. 6 to 9 months రెస్ట్ తీసుకోవాలి, వర్క్ చేయొద్దు. ప్లస్ జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో వేరే వాళ్ళు ఈ వర్క్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్ ప్లస్ మెజారిటీ ఆఫ్ దిస్ వర్కింగ్ ఉమెన్ ఏంటంటే తొందరగా వర్క్ వెళ్ళిపోవాలని ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి స్ట్రెంగ్త్ రీగెయిన్ కారనమాట. అండ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కరెక్ట్గా తీసుకోరు. డైట్ కూడా స్ట్రెస్ వల్ల లేకపోతే ఈ తొందరగా వర్క్కి వెళ్ళాలని ఈ న్యూట్రిషియస్ డైట్ తీసుకుని వల్ల ఈ లిగమెంట్ అండ్ మజిల్ వీక్నెస్ వల్ల వీళ్ళకి పెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నార్మల్గా ఇంకో అపోహ ఏంటంటే నాకు సి సెక్షన్ అయింది, అప్పుడు నాకు స్పైనల్ అనెస్థీషియా ఇచ్చారు, దానివల్ల నాకు పెయిన్ వస్తుందని. స్పైనల్ అనెస్థీషియా వల్ల పెయిన్ రావడం చాలా తక్కువ అండి. మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ మీరు మీ బాడీని సరిగ్గా కేర్ తీసుకోకపోతేనే ఈ పెయిన్ అనేది ప్రొలాంగ్ అయ్యి క్రానిక్ అవుతుంది.